మిత్రులకు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, మేము చేస్తున్నటువంటి వీడియోల్ని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడని వీడియో అయినా సరే మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. తద్వారా ఉపయోగపడగల వారికి ఈ వీడియో రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఈ వీడియోలో జాతీయోద్యమ కవిత్వమునకు సంబంధించిన ప్రధాన ప్రశ్నలు పరిశీలించుదాం. జాతీయోద్యమ కవిత్వం ఏ కవిత్వంలో భాగంగా వెలువడింది? జాతీయోద్యమ కవిత్వం అనేది భావ కవిత్వంలో భాగంగా వెలువడింది. జాతీయోద్యమ కవిత్వం భావ కవిత్వంలో భాగంగా వెలువడింది. సి నారాయణ రెడ్డి ప్రకారం తొలి జాతీయోద్యమ గీతం ఏది? మేలుకొనుమా భరతపుత్రుడా, మేలుకొనుమా సచ్చరిత్రుడా అనేటువంటిది సి నారాయణ రెడ్డి ప్రకారం తొలి జాతీయోద్యమ గీతం. ఇది బాగా గుర్తుంచుకోవాలి. తదుపరి ప్రశ్న చూద్దాం. మేలుకొనుమా భరతపుత్రుడా, మేలుకొనుమా సచ్చరిత్రుడా అను గీతం రాసింది ఎవరు? మంగిపూడి వెంకట శర్మ. ఈ యొక్క గీతం 1909లో ఆంధ్రభారతి పత్రికలో అచ్చయింది. మేలుకొనుమా భరతపుత్రుడా అనే గీతం దేనిలో అచ్చయింది? ఆంధ్రభారతి పత్రికలో అచ్చయింది. భరతఖండంబు చక్కని పాడియావు అను పద్యం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శించిన కవి లేదా రచయిత ఎవరు? చిలకమర్తి లక్ష్మీ నరసింహం. భరతఖండంబు చక్కని పాడియావు అంటూ బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శించింది చిలకమర్తి లక్ష్మీ నరసింహం. తెలుగులో జాతీయోద్యమ కవిత్వం అను సిద్ధాంత గ్రంథం రాసింది ఎవరు? జాతీయోద్యమ కవిత్వం అను సిద్ధాంత గ్రంథం రాసింది మద్దూరి సుబ్బారెడ్డి. జాతీయోద్యమ కవిత్వం అను సిద్ధాంత గ్రంథం రాసింది ఎవరు? మద్దూరి సుబ్బారెడ్డి. జాతీయోద్యమ కాలం నాటి పరిస్థితులను వివరించే అతడు ఆమె అను నవల రాసింది ఎవరు? జాతీయోద్యమ కాలం నాటి పరిస్థితులను వివరించే అతడు ఆమె అనే నవల రాసింది ఉప్పల లక్ష్మణరావు. వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడు తెల్పుడి అను గేయం రాసింది ఎవరు? వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడు తెల్పుడి అను గేయమును రాసింది త్రిపురనేని రామస్వామి చౌదరి. త్రిపురనేని రామస్వామి చౌదరి. జలియన్ వాలా బాగ్ దురంతంపై పాంచాలి అను పద్యఖండిక రాసింది ఎవరు? జలియన్ వాలా బాగ్ దురంతంపై పాంచాలి అను పద్యఖండికను రాసింది గురజాడ రాఘవ శర్మ. పాంచాలి అను పద్యఖండిక రాసింది గురజాడ రాఘవ శర్మ. గాంధీనామం మరువాం మరువాం అను గేయం రాసింది ఎవరు? గాంధీనామం మరువాం మరువాం అను గేయం రాసింది దామరాజు పుండరీకాక్షుడు. గాంధీనామం మరువాం మరువాం అను గేయం రాసింది ఎవరు? దామరాజు పుండరీకాక్షుడు. మహాత్మ కథ పేరుతో గాంధీజీ ఆత్మకథను తెలుగులో రాసింది ఎవరు? మహాత్మ కథ పేరుతో గాంధీజీ ఆత్మకథను తెలుగులో రాసింది ఎవరు అంటే తుమ్మల సీతారామమూర్తి చౌదరి. వీరికి మహాత్ముని ఆస్థాన కవి అనే బిరుదు కలదు. ఎగురవే వినువీధి ఎగురవే జెండా అను గీతం రాసింది ఎవరు? ఎగురవే వినువీధి ఎగురవే జెండా అను గీతం రాసింది సుంకర సత్యనారాయణ. ఎగురవే వినువీధి ఎగురవే జెండా గీతం రాసింది ఎవరు? సుంకర సత్యనారాయణ. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టిపెట్టోయి గట్టి మేలు తలపెట్టవోయ్ అంటూ దేశభక్తి గేయం రాసింది ఎవరు? దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్ గట్టి మేలు తలపెట్టవోయ్ అంటూ దేశభక్తి గేయం రాసింది గురజాడ.
చెరసాలల్ పృథు చంద్రశాలలే యగున్ అను పద్యము రాసింది ఎవరు? చెరసాలల్ పృథు చంద్రశాలలే యగున్ అను పద్యము రాసింది చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు. లాలా లజపతి రాయిని జైలులో నిర్బంధించినప్పుడు చెరసాలల్ పృథు చంద్రశాలలే యగున్ అను పద్యమును చిలకమర్తి రాశారు. గాంధీ శతకం రాసింది ఎవరు? మంగిపూడి వెంకట శర్మ. గాంధీ శతకమును రాసిన మరో కవి ఎవరు అంటే వడ్లమూడి వెంకట కృష్ణయ్య. గాంధీ దండకం రాసింది ఎవరు అంటే కనుపర్తి వరలక్ష్మమ్మ. గాంధీ శతకమును రాసిందేమో మంగిపూడి వెంకట శర్మ, గాంధీ దండకం రాసింది ఎవరు? కనుపర్తి వరలక్ష్మమ్మ. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము అంటూ జన్మభూమి అను గేయం రాసింది ఎవరు? ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము అంటూ జన్మభూమి అను గేయమును రాసింది ఎవరు అంటే రాయప్రోలు సుబ్బారావు. దేశభక్తిని పేర్కొంటూ బొబ్బిలి యుద్ధం అను నాటకం రాసింది ఎవరు? దేశభక్తిని పేర్కొంటూ బొబ్బిలి యుద్ధం అను నాటకమును రాసింది శ్రీపాద కృష్ణమూర్తి. దేశభక్తిని పేర్కొంటూ బొబ్బిలి యుద్ధం అను నాటకం రాసింది ఎవరు? శ్రీపాద కృష్ణమూర్తి. తదుపరి ప్రశ్న చూద్దాం. సైతాను ప్రభుత అను గేయం రాసింది ఎవరు? గరిమెల్ల సత్యనారాయణ. సైతాను ప్రభుత అను గేయం రాసింది గరిమెల్ల సత్యనారాయణ. ఆ గేయం ఏమిటి అంటే దండాలండోయ్ మీ ముండలేమండోయ్. సైతాను ప్రభుత గేయం దండాలండోయ్ మీ ముండలేమండోయ్. ఇది రాసింది ఎవరు? గరిమెల్ల సత్యనారాయణ. దేశభక్తితో పాటు హేతువాద దృక్పథం గల సూతాశ్రమ గీతాలు రాసింది ఎవరు? దేశభక్తితో పాటు హేతువాద దృక్పథం గల సూతాశ్రమ గీతాలు రాసింది ఎవరు అంటే త్రిపురనేని రామస్వామి చౌదరి. సూతాశ్రమ గీతాలు రాసింది ఎవరు? త్రిపురనేని రామస్వామి చౌదరి. భరతఖండం ఒక పెద్ద బందీఖానా అను పద్య రచయిత ఎవరు? చిలకమర్తి లక్ష్మీ నరసింహం. భరతఖండంబు చక్కని పాడియావు అనే పద్యం కూడా చిలకమర్తిని రాశారు. భరతఖండం ఒక పెద్ద బందీఖానా అను పద్య రచయిత చిలకమర్తి లక్ష్మీ నరసింహం. పెట్టరే రాట్నంబు ఓ తల్లులారా ఒడుకు ఒడుకు కదరా అంటూ రాట్నంపై అనేక గీతాలు రాసింది ఎవరు? నెల్లూరి వెంకట్రామానాయుడు. పెట్టరే రాట్నంబు ఓ తల్లులారా ఒడుకు ఒడుకు కదరా అంటూ రాట్నంపై అనేక గీతాలు రాసింది ఎవరు? నెల్లూరి వెంకట్రామానాయుడు. తదుపరి ప్రశ్న చూద్దాం. ఆంగ్ల ప్రభుత్వాన్ని విమర్శించిన తొలి కవి చిలకమర్తి అని పేర్కొన్నది ఎవరు? సి నారాయణ రెడ్డి. సి నారాయణ రెడ్డి ప్రకారం ఆంగ్ల ప్రభుత్వాన్ని విమర్శించిన తొలి తెలుగు కవి ఎవరు? చిలకమర్తి లక్ష్మీ నరసింహం. కొల్లాయి గట్టితేనేమి మా గాంధీ కోమటై పుట్టితేనేమి అను గేయం రాసింది ఎవరు? బసవరాజు అప్పారావు. కొల్లాయి గట్టితేనేమి మా గాంధీ కోమటై పుట్టితేనేమి అను గేయమును రాసిన రచయిత బసవరాజు అప్పారావు. తదుపరి ప్రశ్న చూద్దాం. పచ్చి బాలెంతరాలు నా భారత మాత మాతలకు మాత సకల సంపత్ సమేత అన్నది ఎవరు? పచ్చి బాలెంతరాలు నా భారత మాత మాతలకు మాత సకల సంపత్ సమేత అని భరతమాతను కీర్తించింది గుర్రం జాషువా. గుర్రం జాషువా. బ్రిటిష్ ప్రభుత్వంచే నిషేధించబడిన స్వరాజ్య గీతామృతం గ్రంథాన్ని రాసింది ఎవరు? బాలకవి వడ్డాది సీతారామాంజనేయులు, పూడిపెద్ది కాశీ విశ్వనాథ శాస్త్రి. వీరిరువురు స్వరాజ్య గీతామృతం అను గ్రంథాన్ని రాశారు. ఇది బ్రిటిష్ ప్రభుత్వంచే నిషేధించబడింది. బ్రిటిష్ ప్రభుత్వంచే నిషేధించిన దండాలు దండాలు భారతమాత అవి అందుకొని దీవించు భారతమాత అను గేయం రాసింది ఎవరు?
బాలకవి వడ్డాది సీతారామాంజనేయులు, పూడిపెద్ది కాశీ విశ్వనాథ శాస్త్రి. ఈ గీతం ఎక్కడ ఉంది అంటే వారు రాసిన స్వరాజ్య గీతామృతం గ్రంథంలో ఉంది. ఈ గ్రంథాన్ని, ఈ పాటను కూడా బ్రిటిష్ వారు నిషేధించడం జరిగింది. స్త్రీల పాటల బాణీలో గాంధీలాలి మోహన గాంధీలాలి అను పాట రాసింది ఎవరు? స్త్రీల పాటల బాణీలో గాంధీలాలి మోహన గాంధీలాలి అను పాట రాసింది కొండపల్లి జగన్నాథదాసు. ఈ గాంధీలాలి మోహన గాంధీలాలి అను పాట ఏ బాణీలో కలదు అని అడగడానికి అవకాశం ఉంటుంది. స్త్రీల పాటల బాణీలో ఈ పాట కలదు అని గుర్తుంచుకోవాలి. జయ భారతావని జయలోక పావని అను గీతం రాసింది ఎవరు? జయ భారతావని జయలోక పావని అను గీతము రాసింది వానమామలై వరదాచార్యులు. జయ భారతావని జయలోక పావని అను గీతం రాసింది వానమామలై వరదాచార్యులు. అదిగో మన జయధ్వజం అంటూ జెండా గొప్పతనం చెప్పింది ఎవరు? అదిగో మన జయధ్వజం అంటూ జెండా గొప్పతనమును చెప్పిన కవి ఎవరు అంటే అభినవ పోతనగా పేరు పొందినటువంటి వానమామలై వరదాచార్యులు. అదిగో మన జయధ్వజం అంటూ జెండా గొప్పతనం చెప్పింది వానమామలై వరదాచార్యులు. ఎత్తండి ఎత్తరేం స్వాతంత్ర్యపు జెండా అంటూ జనులను జాగృతపరిచింది ఎవరు? ఎత్తండి ఎత్తరేం స్వాతంత్ర్యపు జెండా అంటూ జనులను జాగృతపరిచింది దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఎవరతను? దేవులపల్లి కృష్ణశాస్త్రి. మా కొద్దీ తెల్లదొరతనం వందనమిదే గైకొనుము భారత జనని, భారత జనని మా పాలిట రాణి అను దేశభక్తి గీతాలు రాసింది ఎవరు? గరిమెళ్ళ సత్యనారాయణ. మా కొద్దీ తెల్లదొరతనం వందనమిదే గైకొనుము భారత జనని, భారత జనని మా పాలిట రాణి అను దేశభక్తి గీతాలు రాసింది ఎవరు అంటే బాగా గుర్తుంచుకోవాలి, గరిమెళ్ళ సత్యనారాయణ. గాంధీ యుగములో పుట్టితి, గాంధీ నడుపు ఉద్యమంలో నలిగితి నోనపింత, గాంధీని వీక్షించి తిని గాంధీ కవిత రాయ, ఈ జన్మమునకు ఈ పంట చాలు అన్నది ఎవరు? తుమ్మల సీతారామమూర్తి చౌదరి. గాంధీ యుగములో పుట్టితి, గాంధీ నడుపు ఉద్యమంలో నలిగితి నోనపింత, గాంధీని వీక్షించి తిని గాంధీ కవిత రాయ, ఈ జన్మమునకు ఈ పంట చాలు అని సంతృప్తి పొందింది ఎవరు అంటే తుమ్మల సీతారామమూర్తి చౌదరి. తెల్లవాడే ఒట్టి కల్లవాడే మన తల్లి దేశమాత కొల్లగొట్టువాడే, తెల్లవాడే ఒట్టి కల్లవాడే మన తల్లి దేశమాత కొల్లగొట్టువాడే అను గీతము రాసింది ఎవరు? మిక్కిలినేని భగవంతరావు. ఎవరతను? మిక్కిలినేని భగవంతరావు. దాదాబాయి నౌరోజీ మరణంపై వగపు పద్యాలు అను ఎలిజీలు రాసింది ఎవరు? జాగ్రత్తగా పరిశీలించండి. దాదాబాయి నౌరోజీ మరణంపై వగపు పద్యాలు అను ఎలిజీలు రాసింది ఎవరు? వగపు పద్యాలు అను ఎలిజీలు రాసింది మారేపల్లి రామచంద్ర శాస్త్రి. వీరిని కవిగారు అని చెప్పి పిలుస్తాం. గాంధీజీని కీర్తిస్తూ కలియుగ ప్రహ్లాద అను హరికథను పద్య గద్యాలలో రాసింది ఎవరు? గాంధీజీని కీర్తిస్తూ కలియుగ ప్రహ్లాద, ఏమిటది? కలియుగ ప్రహ్లాద అను హరికథను పద్య గద్యాలలో రాసింది ఎవరు అంటే దామరాజు పుండరీకాక్షుడు. ది క్రై ఆఫ్ మదర్ ఇండియా అను గీతం ఏ పత్రికలో ప్రచురితమైంది? ది క్రై ఆఫ్ మదర్ ఇండియా అను గీతము కృష్ణా పత్రికలో 1907 ఏప్రిల్ 15న ప్రచురితమైంది. ది క్రై ఆఫ్ మదర్ ఇండియా గీతం కృష్ణా పత్రికలో ప్రచురితమైంది. ది క్రై ఆఫ్ మదర్ ఇండియా గీతం ఏది? ఇందువులారా ఎన్నాళ్ళీగతి మందమతులై మాటికి జడదర నందనులగు సృక్కగా అనునది ది క్రై ఆఫ్ మదర్ ఇండియా గీతం.
ఇదే జాతీయోద్యమ తొలి గేయం అని చాలామంది అభిప్రాయం. ది క్రై ఆఫ్ మదర్ ఇండియా గీతమైనటువంటి హిందువులారా ఎన్నాళ్ళీ గతి మందమతులై మాటికి జడదరా అన్న గేయమే జాతీయోద్యమ తొలి గేయం అని చాలామంది అభిప్రాయం. తదుపరి ప్రశ్న పరిశీలించుదాం. తెల్లదొర కల్లుదొర మాయదారి మల్లుదొర, తెల్లదొర కల్లుదొర మాయదారి మల్లుదొర అను గేయ రచయిత ఎవరు? తెన్నేటి సూరి. తెల్లదొర కల్లుదొర మాయదారి మల్లుదొర అను గేయ రచయిత ఎవరు? తెన్నేటి సూరి. జలియన్ వాలాబాగ్ దురంతాన్ని పాంచాలి పరాభవముగా పేర్కొన్నది ఎవరు? జలియన్ వాలాబాగ్ దురంతాన్ని పాంచాలి పరాభవముగా పేర్కొన్నది కొండపల్లి జగన్నాథం. ఓకే ఫ్రెండ్స్, మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు తోచిన సలహాలు సూచనలు కూడా మాకు ఇవ్వండి. ధన్యవాదములు.